జూలై 6 చరిత్రలో ఈరోజు 1892 జూలై 6వ తేదీన దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన ఆసియా నుండి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన మొదటి వ్యక్తి. దాదాబాయి నౌరోజీ సెప్టెంబర్ 4, 1825న ముంబైలో జన్మించారు. ఆయన రాజకీయవేత్త, పండితుడు, ఇంకా వ్యాపారవేత్త. దాదాబాయి నౌరోజీ లిబరల్ పార్టీ అభ్యర్థిగా బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్కడ భారతీయుల హక్కుల కోసం తన గళాన్ని వినిపించారు. నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్లో తన పదవీ కాలంలో భారతదేశం నుండి సంపద హరించడాన్ని, భారతీయులకు సమాన ఉపాధి అవకాశాలను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను, పారిశ్రామికీకరణ వంటి అంశాల గురించి వివరించారు. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరు. 1885లో అలన్ హ్యూమ్ ఇంకా దిన్షా వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. నౌరోజీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. దాదాబాయి నౌరోజీ జూన్ 30, 1917న మరణించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6వ తేదీన కలకత్తాలో జన్మించారు. అతను ప్రముఖ భారతీయ రాజకీయవేత్త, విద్యావేత్త, ఇంకా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ తన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్తో ప్రారంభించారు. ఆ తర్వాత హిందూ మహాసభలో చేరారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పరిశ్రమలు మరియు పౌర సరఫరాల మంత్రి అయ్యారు. కానీ నెహ్రూ లియాఖత్ ఒప్పందంపై అసంతృప్తితో 1950లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారు. దీని లక్ష్యం భారతీయ సంస్కృతి మరియు జాతీయవాద సూత్రాల ఆధారంగా రాజకీయాలు చేయడమే. జనసంఘ్ ద్వారా దేశమంతటా హిందుత్వ ఇంకా జాతీయ ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేశారు. అదే సమయంలో 1953లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమించారు. కానీ శ్రీనగర్లోకి ప్రవేశించిన వెంటనే ఆయన అరెస్టు అయ్యారు. 51 ఏళ్ల శ్యాంప్రసాద్ ముఖర్జీ జూన్ 23, 1953న జైల్లోనే కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలపై నేటికి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఆయన మృతికి అప్పటి నెహ్రూ ప్రభుత్వం నిర్లక్ష్యం లేదా కుట్ర కారణం అయి ఉండవచ్చని అంటారు. అయితే ఇది సహజ మరణమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్నెలియా సొరాబ్జీ 1954 జూలై 6న మరణించారు. ఆమె భారతదేశంలో మొదటి మహిళా బారిస్టర్ కావటం విశేషం. బ్రిటన్లో న్యాయశాస్త్రం చదివిన మొదటి భారతీయ మహిళ ఆమె. 1866 నవంబర్ 15న నాసిక్లో జన్మించిన కార్నెలియా సొరాబ్జీ 1892లో సివిల్స్ లా చదవటానికి విదేశాలకు వెళ్లి 1894లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మహిళలకు వాదించే హక్కు ఉండేది కాదు. కానీ ఆమె ప్రతిభ కారణంగా కార్నెలియా మహిళలకు న్యాయ సలహా ఇవ్వడం ప్రారంభించింది. మహిళల కోసం న్యాయవాద వృత్తిని అందరికీ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేసింది. 1907వ సంవత్సరం తరువాత బెంగాల్, బీహార్, ఒరిస్సా మరియు అస్సాం కోర్టులలో కార్నెలియాకు అసిస్టెంట్ మహిళా న్యాయవాది పదవి ఇచ్చారు. సుదీర్ఘ పోరాటం తరువాత 1924లో మహిళలు న్యాయవాద వృత్తిని నిషేధించే చట్టం సడలించబడింది. దానితో ఆ వృత్తిలో మహిళలకు కూడా ప్రవేశం కల్పించారు. 1929లో కార్నెలియా హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పదవీ విరమణ చేశారు. తరువాత 20 సంవత్సరాల పాటు ఆమె 600 మందికి పైగా మహిళలు ఇంకా అనాథల కోసం న్యాయ పోరాటాలు చేసింది. వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోలేదు. 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో జూలై 6, 1935న జన్మించారు. ఆయన టిబెట్ జాతీయ అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు. 14వ దలైలామా తూర్పు టిబెట్లోని తక్సేర్ ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన 2 సంవత్సరాల వయసులో 14వ దలైలామాగా గుర్తింపబడ్డారు. 1950లో 15 సంవత్సరాల వయసులో టిబెట్ రాష్ట్రానికి పూర్తి అధిపతిగా నియమించబడ్డారు. అదే సమయంలో 1950లో చైనా టిబెట్పై దాడి చేసి పట్టు సాధించింది. దలైలామా చైనా అధికారులతో శాంతి చర్చలకు ప్రయత్నించారు. కానీ 1959లో టిబెటన్ తిరుగుబాటు తరువాత దలైలామా తన దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
అప్పటి నుండి ఆయన భారతదేశంలోని ధర్మశాలలో శరణార్థిగా జీవిస్తున్నారు. ప్రపంచమంతటా శాంతి, అహింస మరియు మత సహనం సందేశాన్ని వ్యాప్తి చేయటానికి ఆయన కృషి చేశారు. ఆయనకి 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. భారత్, చైనా దేశాలు 2006 జూలై 6వ తేదీన శాంతిని నెలకొల్పాయి. దీనితో 4 దశాబ్దాలుగా మూసివేసిన నాథులా పాస్ తిరిగి తెరవబడింది. 1962లో భారత్, చైనాల మధ్య నాథులా పాస్ యుద్ధం జరిగిన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేయబడ్డాయి. అంతకుముందు ఈ సిక్కిం పాస్ ద్వారానే భారత్, చైనాల మధ్య వాణిజ్యం జరిగేది. వస్త్రాలు, సబ్బులు, నూనెలు, సిమెంట్, ఇతర వస్తువులు సరిహద్దు దాటి టిబెట్కు పంపించేవారు. అక్కడి నుంచి పట్టు, ముడి ఉన్ని, దేశీ మద్యం, విలువైన రాళ్లు, బంగారం, వెండి పాత్రలు తీసుకొచ్చారు. నాథులా పాస్ భారతదేశంలోని సిక్కింలోని డోగేకియా పర్వత శ్రేణిలో ఉంది. ఈ కనుమ ద్వారా డార్జిలింగ్ ఇంకా చుంబీ వ్యాలీ మీదుగా టిబెట్కు వెళ్లే మార్గం ఉంది. ఈ నాథులా పాస్ శీతాకాలం మినహా అన్ని రోజుల్లో వ్యాపారం కోసం తెరిచి ఉంటుంది. దీని ప్రకృతి సౌందర్యం కారణంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. భారత పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ జూలై 6, 2002న మరణించారు. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు పునాది వేశారు. 1932 డిసెంబర్ 28న జన్మించిన ధీరుభాయ్ అంబానీ కేవలం 503 కుర్చీలతో రిలయన్స్ను ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధీరుభాయ్ అంబానీ యెమెన్లోని పెట్రోల్ పంప్లో పనిచేశారు. 300 రూపాయల జీతం పొందగా ధీరుభాయ్ ఉద్యోగంపై ఆసక్తి చూపలేదు. ఆయన ఎప్పుడూ వ్యాపారం చేయాలనుకున్నారు. ఆయన 1957లో రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించారు.